శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భగవంతుడు చాలా స్పష్టంగా 5160 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. నాయనా, నీ ధర్మమే నీకు శ్రేయస్సు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. పరధర్మ భయావహ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఇతర ధర్మాలు చూసి ఇది బాగుంది అని అనిపించినా కూడా, అది ఆచరిస్తాము, అది సులభంగా ఉంది అని అనిపించినా కూడా, నీ ధర్మము నీకు కష్టం అనిపించినా కూడా, నీ ధర్మమే నీకు శ్రేయస్సు. నీ ధర్మములో నువ్వు చచ్చిపోవటము శ్రేయస్సే నీకు. నిధనం శ్రేయ. అక్కడే పుట్టావు, ఆ ధర్మములోనే నువ్వు శరీరాన్ని త్యాగం చేయాలి తప్ప వేరే ధర్మానికి వెళ్తాను అని మాత్రం అనుకోకూడదు. అందువల్ల స్వధర్మే నిధనం శ్రేయ. ఎందుకు భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు, పరధర్మ భయావహ. పరధర్మం అనేది నీకు భయాన్నే ఇస్తుంది తప్ప ధైర్యాన్ని ఇవ్వదు, అభయాన్ని ఇవ్వదు అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పాడు. బతికి ఉన్నప్పుడే భగవద్గీత చదువుకోవాలా, వినాలి, అర్థం చేసుకోవాలి.